ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇండియన్ మోడర్న్ హిస్టరీలోని టాప్ 20 బిట్స్ వీడియో చేసుకుంటున్నాం. విత్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఈ బిట్ ఏదైతే ఉందో ఆ బిట్ని వివరిస్తూ దాని వెనకాతల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పుకుంటున్నాం అనమాట. దీనివల్ల అభ్యర్థులు ఏంటంటే సులువుగా గుర్తుంచుకుంటారు అనమాట. గుర్తుంచుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి ఒక ఆన్సర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. అలాగా మైండ్లో స్టోర్ అయిపోద్ది మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తూ ఈ బిట్స్ నేర్చుకోవడం వల్ల. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అభ్యర్థులు అనేది ఇప్పుడు మనం బిట్స్ పెడుతున్నది ఎక్కడో అక్కడక్కడ తీసుకొని అక్కడక్కడ 20 బిట్స్ ఆ టైప్లో పెట్టట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనం ఒక ప్రాసెస్లో వెళ్తున్నాం అనమాట. అంటే మనం ఫస్ట్ వీడియో ఎక్కడ స్టార్ట్ చేసాం, యూరోపియన్ల రాక ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, పోర్చుగీస్ వారి వాస్కోడి గామ ఎప్పుడైతే భారతదేశంలో అడుగు పెట్టాడో అక్కడి నుంచి యూరోపియన్లు రాకనమాట. మనం ఆ విధంగా టాపిక్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట. టాపిక్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు యూరోపియన్లలోనే మొట్టమొదటిసారిగా మనం పోర్చుగీస్ వారి గురించి చెప్పుకున్నాం అనమాట. ఆ పోర్చుగీస్ వారు అనే ఏరియా ఏమైతే ఉందో దాంట్లో ఎంతైతే అడగడానికి అవకాశం ఉన్నాయో బిట్స్ రూపంలోనే, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆ క్వశ్చన్స్ అన్ని మనం బిట్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. తర్వాత డచ్ వార్ గురించి చెప్పుకున్నాం, అంటే ఎన్ని బిట్స్ అయితే వచ్చే అవకాశం ఉందో అలా. తర్వాత డ్వేన్స్ వార్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బ్రిటన్ వార్ గురించి అనమాట, అంటే బ్రిటిష్ వార్ గురించి. ఈ బ్రిటిష్ వార్ గురించి కూడా మనం 1600 నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఆర్డర్ వైజ్గా వెళ్తున్నాం అనమాట. అంటే మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనే కాన్సెప్ట్ని ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తున్నాం. మనం ఏదో బిట్స్ చెప్పేసి దాని ఆన్సర్ ఇది అని చెప్పట్లేదు. దీని వెనకాతల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ బిట్ అడిగేటప్పుడు దాని హిస్టరీ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే అభ్యర్థులు ఈజీగా ఆన్సర్ చేయగలరు అనమాట. ఆన్సర్ చేస్తూ ఎగ్జామ్లోనే ఈ బిట్స్ ఏవైతే ఇచ్చినాయో దీన్ని తిప్పి తిప్పి అడిగినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈ రోజు మనం రిమైనింగ్ 20 బిట్స్ చెప్పుకుంటున్నాం. చూడండి, ఈస్ట్ ఇండియా అనే కంపెనీని ఆ కంపెనీ వ్యవస్థాపక వర్తకులు క్రింది విధంగా పిలువబడిన పేరు ఏంటి అని అడిగాడు అనమాట. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 20 మంది వర్తకులు కలిపి ఒక ఈస్ట్ ఇండియా అనే కంపెనీని స్టార్ట్ చేసి రాణిగారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి 1600లోనే డిసెంబర్ 31న వీళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు కదా తూర్పు దేశాలతో వర్తకం చేసుకోవడానికి. అయితే వీళ్ళు దాన్ని బ్రిటన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని మనం అంటాం అనమాట. అయితే ఈ వర్తకులు కింద ఏ విధంగా పిలుచుకున్నారంటే ఆ కంపెనీ పేరుని మర్చెంట్ అడ్వెంచర్స్ అని పిలిచారనమాట. మర్చెంట్ అడ్వెంచర్స్. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. అంటే ఇక్కడ పిలిచిన వాళ్ళ గురించి చూడండి, మనం పిలవడం కాదు, ఇక్కడ వ్యవస్థాపక వర్తకులు అనమాట. అంటే ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు పిలుచుకున్న పేరు అనమాట మర్చెంట్ అడ్వెంచర్స్. ఇది ఫస్ట్ బిట్ ఆన్సర్. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున భారత్కి పంపిన మొట్టమొదటి రాయబారి ఎవరు అని అడిగాడు అనమాట. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, అంటే క్వశ్చన్ ఏంటంటే, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున భారత్కి పంపిన మొట్టమొదటి రాయబారి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటొస్తుందంటే కెప్టెన్ హకిన్స్ అనమాట. హకిన్స్ అనేది వస్తుంది అనమాట మొట్టమొదటి రాయబారి. అంటే ఇదేంటి, రాల్ఫ్ ఫిచ్ కదా ఫస్ట్ టైం వస్తాడంటే, ఇక్కడ రాల్ఫ్ ఫిచ్ అనేవాడు వీడి కంపెనీ తరఫున వస్తాడనమాట. కంపెనీ తరఫున వచ్చిన మొట్టమొదటి రాయబారి ఎవడంటే రాల్ఫ్ ఫిచ్. కానీ అప్పుడు ఇద్దరు వస్తారు. రాల్ఫ్ ఫిచ్ ఒకడు వస్తాడు 1602లోనే, 1605లోనే కెప్టెన్ మిడిల్టన్ ఒకడు వస్తాడు. వీళ్ళు కాకుండా ఈసారి డైరెక్ట్గా వచ్చినాడు ఎవడంటే బ్రిటిష్ రానున్నాడు కదా, రాని తరఫున వస్తాడనమాట. ఈ కెప్టెన్ హకిన్స్ అని కూడా ఎవడంటే ఆల్మోస్ట్ ఇది అప్పుడు బ్రిటన్ ప్రధాని అంటారు అనమాట. అందుకు మొట్టమొదటిసారిగా వచ్చిన రాయబారి ఎవడంటే ఈస్ట్ ఇండియా తరఫున అంటే కెప్టెన్ హకిన్సే వస్తాడు. వీడు వచ్చిన తర్వాతే పర్మిషన్ ఇస్తారు గుజరాత్లో సూరత్ దగ్గర వ్యాపారం చేసుకోవడానికి అనమాట. ఆ తర్వాత కెప్టెన్ హకిన్స్ ఏ సంవత్సరంలో భారతదేశం వచ్చాడంటే 1608లో వచ్చాడనమాట. 1608లోనే భారతదేశం వచ్చాడనమాట కెప్టెన్ హకిన్స్ అని కూడా. మూడోకి వచ్చిన ఆన్సర్. అదే నాలుగోకి వచ్చిన కెప్టెన్ హకిన్స్ భారతదేశం వచ్చినప్పుడు ఉన్న మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడిగారు అనమాట. మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్ అనమాట. కెప్టెన్ హకిన్స్ భారతదేశం వచ్చినప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్ అనమాట. అలానే మనం ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐదో క్వశ్చన్. కెప్టెన్ హకిన్స్ పంపించిన బ్రిటిష్ చక్రవర్తి ఎవరు అని అడిగారు అనమాట ఈ క్వశ్చన్. అంటే కెప్టెన్ హకిన్స్ని భారతదేశంలోకి పంపించిన బ్రిటిష్ చక్రవర్తి ఎవరంటే చాలామంది అనుకుంటారు ఎలిజబెత్ అనుకుంటారు. కాదు, మొదటి జేమ్స్ అనమాట. దీని ఆన్సర్ ఇది చూసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, మొదటి జేమ్స్ అనమాట. అలానే కెప్టెన్ హకిన్స్కు జహంగీర్ ఇచ్చిన బిరుదు ఏంటంటే ఖాన్. వీడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాక ఈ ఆతిథ్యం సేకరించి వీడు కూడా అదే రాజుని ప్రసన్నం చేసుకుంటాడు అనమాట. అప్పుడు ఈయనకి ఇచ్చిన బిరుదు ఖాన్ అనమాట. అలానే ఏడో క్వశ్చన్ చూసుకోండి, బ్రిటిష్ చక్రవర్తి తరఫున భారత వచ్చిన రెండవ రాయబారి ఎవరో అని అడుగుతారు అనమాట. అంటే కెప్టెన్ హకిన్స్ తర్వాత 1611లో వస్తాడనమాట. ఎవరు అని అంటే అప్పుడు రెండో రాయబారి ఎవరంటే సర్ థామస్ రో. ఈ థామస్ రో హిస్టరీ చెప్పుకుంటే, ఈ థామస్ రో అనేవాడు ఏంటంటే భారతదేశానికి బ్రిటిష్ తరఫున రాయబారిగా వచ్చి ఇక్కడ జహంగీర్ ఆస్థానంలో ఉండిపోతాడు అనమాట. అలాగే వీళ్ళు యొక్క దినచర్య ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఈ పర్మిషన్ తెచ్చుకోవడానికి రేపు పొద్దున మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏదైనా
అడ్డంకులు సృష్టించి ఏమైనా పర్మిషన్ క్యాన్సిల్ అవ్వచ్చు. ఇలాగా అనేక విధాలుగా ఆలోచించి కంప్లీట్గా రాజు తరపున ఆస్థానంలో ఉండిపోతాడు అనమాట. ఆ ఆస్థానంలో ఉండిపోయి రాజు యొక్క దినచర్య అనే పుస్తకం కూడా రచిస్తాడనమాట. ఎవరు సర్ థామస్ రో అనమాట. ఈ విధంగా కంప్లీట్గా ఇక్కడే ఉండిపోతాడు అనమాట ఈ థామస్ రో అనేవాడు. మచిలీపట్నంలో బ్రిటిష్ వర్తకానికి అనుమతినిచ్చిన గోల్కొండ నవాబ్ ఎవరంటే కులీ కుతుబ్ షా అనమాట. వీళ్ళు మొదటిసారి దక్షిణ భారతదేశంలోకి వచ్చినప్పుడు వీళ్ళు మొదటి స్థావరం ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే మచిలీపట్నం అనమాట. ఈ మచిలీపట్నంలో ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు మనల్ని గోల్కొండ నవాబులు పరిపాలిస్తూ ఉంటారు అనమాట. ఆ గోల్కొండ నవాబుల్లోనే కులీ కుతుబ్ షా అనేవాడు వీళ్ళకి పర్మిషన్ ఇస్తాడనమాట. చూసుకోండి, ఈ క్వశ్చన్ అనేక రకాలుగా అడగొచ్చు. వీళ్ళు మొదట ఎక్కడ స్థావరం ఏర్పాటు చేశారంటే మచిలీపట్నం. అప్పుడున్న రాజులు ఎవరంటే గోల్కొండ నవాబులు. అప్పుడు ఎవరు ఇచ్చారంటే పర్మిషన్ కులీ కుతుబ్ షా. ఏ సంవత్సరం అంటే 1611 అనమాట. ఇది ఆన్సర్ అనమాట. చూసుకోండి, ఇన్ని రకాలుగా అడగవచ్చు బిట్. అలాగే మద్రాసు ప్రాంతాన్ని చంద్రగిరి రాజుల నుంచి కొనుగోలు చేసిన బ్రిటిష్ అధికారి ఎవరనంటే ఫ్రాన్సిస్ డే అనమాట. అంటే మద్రాసు ప్రాంతం అనేది అప్పట్లోనే చంద్రగిరి రాజుల దగ్గర అండర్లో ఉంటూ ఉండేదన్నమాట. ఆ చంద్రగిరి రాజుల నుంచి కొనుగోలు చేస్తాడనమాట ఫ్రాన్సిస్ డే అనేవాడు. ఈ మద్రాసు ప్రాంతం అనేది వస్త్రాలకి బాగా ఫేమస్ అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు అనమాట. అలాగే 10వ చూసుకుంటే మచిలీపట్నంలో వర్తకానికి అనుమతి పొందిన బ్రిటిష్ రాయబారి ఎవరో అని అడుగుతారనమాట. ఇది అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చింది ఫ్రెండ్స్ ఈ బిట్టి కూడా. అప్పుడు ఎవరనంటే ఇక్కడ నుంచి హిప్పన్ అనమాట, కెప్టెన్ హిప్పన్ అనేవాడు పర్మిషన్ పొందుతాడు అనమాట. ఈ మచిలీపట్నం వచ్చి 1611లో అనమాట. ఈ కెప్టెన్ హిప్పన్ అక్కడ చూడండి, అక్కడ పర్మిషన్ పొందినాడు ఎవడు భారతదేశంలోనే పశ్చిమాన హకిన్స్ అనమాట. ఆ తర్వాత ఇటు సైడ్ హిప్పన్ అనమాట దక్షిణ భారతదేశంలోనే. ఇది ఎప్పుడు 1611లో అనమాట. ఈ హిప్పన్ వచ్చిన నౌక పేరు ఏమిటి అనేక కాంపిటేటివ్లో అడిగాడు అనమాట. గ్లోబ్ నౌక మీద వస్తాడు హిప్పన్. చూడండి, అక్కడ వాస్కోడి గామా వచ్చినప్పుడు నౌక పేరు సావో గాబ్రియల్. ఇక్కడ ఈడు వచ్చినప్పుడు నౌక పేరు గ్లోబ్. హెక్టార్ అనేది హకిన్స్ వచ్చిన నౌక పేరు అనమాట. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ నౌకల మీద అనేక సార్లు అడిగాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనమాట. అయితే మద్రాసును కొనుగోలు చేసిన సంవత్సరం ఏంటంటే 1639లో కొనుగోలు చేస్తాడనమాట ఫ్రాన్సిస్ డే అనేవాడు. ఆడే అభివృద్ధి చేస్తాడనమాట. అలాగే మద్రాసులో నిర్మించిన కోట అంటే ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనమాట. ఈ కోటల గురించి అనేక ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు ఫ్రెండ్స్. ముంబైలో ఏం కోట, తర్వాత మద్రాసులో నిర్మించిన కోట ఏంటి, అలానే బెంగాల్లో నిర్మించిన కోట ఏంటి. వీళ్ళు కోటలు ఎందుకు నిర్మించుకునేవారు? రక్షణ కోసం అనమాట. వివిధ అప్పటికే వీళ్ళు పోర్చుగీస్ వారు, డచ్ వారు ఇలా వివిధ దేశాల వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకునేవారు కదా. వాళ్ళ దగ్గర నుంచి రక్షణ కొరకు వీళ్ళు నిర్మించుకున్నాయి అనమాట కోటలు అనేది. ఆ కోట పేరే ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోట అనమాట. అలాగే దక్షిణాన బ్రిటిష్ స్థావరం ఏ చోటుకు మారిందనంటే దక్షిణాన ప్రధాన స్థావరం అంటే మొదటి స్థావరం మచిలీపట్నం, ప్రధాన స్థావరం అంటే మద్రాసు అనమాట. వీళ్ళు మద్రాసు నుంచి ప్రధాన స్థావరం మచిలీపట్నం నుండి ప్రధాన స్థావరం మద్రాసుకు మార్చేస్తారు అనమాట దక్షిణాదిన. అలాగే పోర్చుగీస్ రాకుమార్తెను పెళ్లి చేసుకున్న బ్రిటిష్ యువరాజుకి కట్నంగా లభించిన వాడరేవ్ అంటే బొంబాయి వాడరేవ్ అనమాట. అదే బొంబాయి వాడరేవ్. అప్పట్లోనే పోర్చుగీస్ వారు బొంబాయి వాడరేవ్ని కట్నం కింద రాసి ఇచ్చేస్తారనమాట బ్రిటిష్ వారికి. ఎందుకంటే వాళ్ళు రాకుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. ఫ్రెంచ్ చార్లెస్ II అనే ఎవడో బ్రిటిష్ యువరాజు అనమాట. ఆ యువరాజుకి కట్నం కింద ఇచ్చేస్తారనమాట బొంబాయి వాడరేవ్ అనమాట. అలానే 16వ క్వశ్చన్ చూడండి, బొంబాయిని గొప్ప వర్తక స్థావరంగా తీర్చిదిద్దింది ఎవరు అని అంటారు? జెరాల్డ్ యాంగియర్. ఇది కూడా చాలా కొద్దిసార్లు అడిగాడు అనమాట. జెరాల్డ్ యాంగియర్ అనేది ఈయన ముంబైని గొప్ప వర్తక స్థావరంగా తీర్చిదిద్దుతాడు అనమాట. జెరాల్డ్ యాంగియర్ అనేవాడు. ఈడే బాగా డెవలప్ చేస్తాడు. ముంబై నిర్మాత ఎవడన్నా ఈడే వస్తాడు. ముంబైని బాగా డెవలప్ చేసింది ఎవరంటే జెరాల్డ్ యాంగియరే వస్తాడు అనమాట. ఇంటర్లోపర్స్ ఎవరంటే సముద్రపు దొంగలు అనమాట. ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదా సముద్రపు దొంగలు అని. అటు సైడ్ నైజీరియా సైడ్ అటు సైడ్ దాడులు చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. ఆ కాలంలో ఇంటర్లోపర్స్ అంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు అనమాట. వీళ్ళు సముద్రం మీద నౌకాయానం చేస్తూ వస్తువులు దిగుమతులు చేస్తారు కదా, వాటిపై దాడి చేసి దోచుకునేవారు అనమాట. వాళ్ళనే ఇంటర్లోపర్స్ అంటారు అనమాట. ఇంటర్లోపర్స్ అంటే సముద్రపు దొంగలు అనమాట. అలానే కలకత్తా నగర నిర్మాణానికి పథకాలు రచించిన బ్రిటిష్ అధికారి ఎవరంటే బాబ్ చార్నక్ అనమాట. బాబ్ చార్నక్నే కలకత్తా నగర నిర్మాత కూడా అంటారు అనమాట. ఈ బాబ్ చార్నక్ అనేవాడిని అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు ఈ క్వశ్చన్ కూడా. అలానే కలకత్తాలో నిర్మించిన కోట పేరు ఏంటంటే ఫోర్ట్ విలియం కోట అనమాట. ఇందాక చూసాం కదా సెయింట్ జార్జ్ కోట మద్రాసులోనే. ఇక్కడ కలకత్తాకు వచ్చినప్పుడు ఫోర్ట్ విలియం కోట అనమాట. వీళ్ళు కోటలు నిర్మించుకుంటారు కదా, కోట పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే ఫోర్ట్ కోట నిర్మించుకోవడానికి కంపెనీ చూపిన కారణం ఏంటంటే శోభా సింగ్ తిరుగుబాటు అనమాట. అప్పుడు స్థానిక రాజు ఉంటాడు, ఈ శోభా సింగ్ అనేవాడు బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు చేస్తూ ఉంటాడు అనమాట. వాడి గురించి రక్షణ కొరకు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కోటలు ఎందుకు నిర్మించుకుంటారంటే వాళ్ళు రక్షణ కొరకు నిర్మించుకున్నారని. అలాగే శోభా సింగ్ తిరుగుబాటు గురించి రక్షించుకోవడానికి నిర్మించుకున్న కోట అనమాట. ఇది ఫోర్ట్ విలియం కోట. ఈ ఫోర్ట్ విలియం కోట అనేది కలకత్తా అనమాట. కలకత్తా నగరాన్ని 3 గ్రామాలను కలిపి నిర్మిస్తారనమాట. కలకత్తా నగర నిర్మాత ఎవడనంటే బాబ్ చార్నక్ అనమాట. ఇవి ఫ్రెండ్స్ టాప్ 20 బిట్స్. ఇది మనం చాప్టర్ వైజ్గా వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు యుద్ధాలు అంటే కర్ణాటక యుద్ధాలు, మైసూర్ యుద్ధాలు,
ఆంగ్లో సిక్ యుద్ధాలు ఇటువంటివన్నీ వస్తాయి. అంటే ఒకటి ఆ చాప్టర్ వైజ్గా చెప్పడానికి గల కారణం ఏంటంటే చాప్టర్లో ఎన్ని అంటే ఏ ఎగ్జామ్లో అయినా అడగడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్ ఎన్ని ఎంతవరకు అడగొచ్చు ఆ ఏరియా నుంచి అలాంటివి ఏవైతే ఉన్నాయో అవే మీకు చెప్తున్నాను అనమాట. దీనివల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కనే కాదు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇది ఇలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే మైండ్లో గుర్తుంటుంది. రేపు పొద్దున్న ఎప్పుడైనా పుస్తకం తీసి చదివినప్పుడు కూడా మీకు చాలా ఈజీగా గుర్తుండిపోద్ది అనమాట. ఈ టాపిక్ విన్నప్పుడు అది గుర్తొస్తూ ఉంటుంది. అందువల్ల మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్, నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బిఎస్కే బ్లాగ్స్ అనే ఛానల్ని. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.